ఈ పూజ చేసి 3 ప్రదక్షిణాలు చేస్తే సరి, మీరే కోటీశ్వర్లు అవుతారు. నిజం. ఇంతకీ ఏమిటా పూజ అంటారా? వరలక్ష్మి వ్రతం. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి చెప్పిన వ్రతం. ఈ వ్రత విధానం చాలా సులువైనది. దీనికి సంబంధించి ఒక చిన్న కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం అస్సాం గౌహతి ప్రాంతంలో ప్రాగ్జ్యోతిషపురం అని ఒక ప్రాంతం ఉండేది. నరకాసుడు ఒకానొక సందర్భంలో ఆ ప్రాంతాన్ని పాలించేవాడనమాట. ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుందనంటే బంగారు ప్రాకారాలు ఉంటాయన్నమాట, బంగారు ఇళ్ళు ఉంటాయన్నమాట. అంతా బంగారుమయంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఒకానొక ఇంట్లో చారుమతి అనే ఒక స్త్రీ ఉంటుంది. అసలు ఎంత చక్కగా ఉంటుందంటే రూపంలో కానీ, గుణంలో కానీ, లావణ్యంలో కానీ, సౌశీల్యంలో కానీ అసలు ఎన్ని గుణాలు అంటే ఉత్తమమైన గుణాలు మాటల్లో వర్ణించలేం. అంత చక్కగా ఉంటుందన్నమాట ఆమె. చక్కగా తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తుంది. ఏంటి, చక్కగా పొద్దున్నే తెల్లవారుజామున లేస్తుంది, చక్కగా ఇల్లంతా అలికేసి ముగ్గులు పెడుతుంది, తర్వాత గోపూజ చేస్తుంది, గోవుకు గ్రాసం అందిస్తూ ఉంటుంది, గోవులను సంరక్షిస్తూ ఉంటుంది, తర్వాత అత్తమామలకు తగిన రీతిలో సేవలు అందిస్తుంది, భర్తకు ప్రియంగా మెదులుతూ ఉంటుంది, తర్వాత చుట్టుపక్కల వారితోటి కూడా మితంగా సంభాషిస్తూ అమితంగా ప్రేమిస్తూ ఉంటుంది. ఇక ఎంతో చక్కగా అన్నమాట. ప్రతి ఒక్కరిని వారికి తగ్గట్టుగా వారిని చూసుకుంటూ తలలో నాలుకలాగా ఉంటుందన్నమాట. తను ఏది ఎక్కువగా ఆశించలేదు. తన ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని తను సిన్సియర్గా డెడికేటెడ్గా చేసేది, అంతే. చూసారా, లక్ష్మీదేవి ఒకానొక సందర్భంలో తెల్లవారుజామున ఆమె కలలో కనిపించింది. చారుమతి, పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చెయ్యు అని చెప్తుంది. ఆమె నిద్ర మేల్కొని చూస్తుంది. ముందుగా అత్తమామలకు చెప్తుంది ఆ కళ గురించి, తర్వాత భర్తతో చెప్తుంది, తర్వాత ఇరుగు పొరుగు వారితో ఊరందరితో చెప్తుందనమాట. సరే, లక్ష్మీదేవి చెప్పింది, నాకు కలలో చెప్పింది, పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడు వ్రతం చేయమంది. అందరూ శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తారనమాట. వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా శ్రావణ మాసం రానే వచ్చింది. అందరూ కలిసి మహిళలందరూ పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు అందరూ మహిళలంతా కూడా చారుమతి ఇంటికి చేరుకున్నారు. చక్కగా మండపం ఏర్పాటు చేసుకొని కలశంలో మహాలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశ ఉపచారాలతో ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. నైవేద్యం పెట్టారు, వాయిన దానాలు ఇచ్చుకున్నారు. తర్వాత అక్కడే ఉందండి మిరాకిల్, అద్భుతం. ఏంటంటే పూజంతా అయిపోయాక మనం ఆత్మ ప్రదక్షిణ చేస్తాం కదా, అలా ఒక ఆత్మ ప్రదక్షిణ చేయగానే అందరి కాళ్ళు గల్లు గల్లుమన్నాయి. తర్వాత రెండో ప్రదక్షిణ చేయగానే చేతి గాజులు గలగలా గలగలా చప్పుడు వినిపించాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ కూడా సర్వాభరణ భూషితులయ్యారు. ఇదేమి విచిత్రం, 3 ప్రదక్షిణాలు చేయగానే మొదటి ప్రదక్షిణానికి అందియలు వచ్చాయి, రెండో ప్రదక్షిణానికి కంకణాలు వచ్చాయి, మూడో ప్రదక్షిణానికి సర్వాభరణాలు వచ్చాయి. తరువాత ఇటుపక్కగా చూసుకుంటే రజ, గజ, తురగ అసలు సమస్త వాహనాలు కూడా వాళ్ళ కోసం వేచి ఉన్నాయి. వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. చూసారా, చిన్నిపాటి పూజ భక్తితో శ్రద్ధతో చేస్తే వాళ్ళేం అడగలేదు, లక్ష్మీదేవే అనుగ్రహించింది. చారుమతి కూడా లక్ష్మీదేవిని అడిగిందా? లేదే. తన ధర్మాన్ని తను నిర్వర్తించింది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 విషయాలు. ఒకటి, మన ధర్మం మనం నిర్వర్తిస్తే లక్ష్మీదేవి అడగకనే మనకు వరాలు అందిస్తుంది. రెండోది ఏంటంటే లక్ష్మీదేవి తన కలలో కనిపించింది, తానొక్కతే చేసుకోవచ్చు కదా. చారుమతి అలా చేయలా, అందరినీ పిలుచుకొచ్చింది, అందరితో కలిసి చేసింది. అంటే ఏంటి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ సహృదయ భావన అనేది చాలా ముఖ్యం. స్వార్థం ఉండకూడదన్నమాట. అందరితో మనం, మనతో అందరూ అలా కలిసిమెలిసి ఉండాలి అని అలా చారుమతి అందరితో కలిసి వ్రతం చేయటం వల్ల అసలు ఆ ప్రాంతంలో ప్రతి ఒక్క ఇల్లు కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో కళకళలాడిపోయింది. ప్రతి ఇల్లు ఆనందంతో నిండిపోయింది. ఆ ప్రాంతమంతా ఆనందం. ఇంకా ఆ లక్ష్మీదేవి అసలు వాళ్ళని విడిచి వెళ్ళనే లేదు. అంటే భక్తితో శ్రద్ధతో చిన్నిపాటి లక్ష్మీ పూజను మన శక్తి కొలది చేసుకుందాం, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుదాం.